సిటీ ఇండియా న్యూస్ తెలుగు. బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో రేవ్ పార్టీ జరిగింది. జిఆర్ ఫామ్ హౌస్ లో బర్త్డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీ నిర్వహించారు. ఈ రేవ్ పార్టీలో మందుతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడకం కూడా జరిగింది. జిఆర్ ఫామ్ హౌస్ అనేది హైదరాబాద్కు చెందిన గోపాలరెడ్డికి చెందిందిగా పోలీసుల విచారణలో తేలింది. తెల్లవారుజామున 3 వరకు జరుగుతున్న రేవ్ పార్టీకి పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. రేవ్ పార్టీలో పోలీసులకు డ్రగ్స్, కొకైన్ లభ్యమయ్యాయి. దీనిలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారి అత్యధికంగా ఉన్నట్లుగా బెంగళూరు పోలీసులు గుర్తించారు. రేవ్ పార్టీలో తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన వారు ఉన్నట్లు గుర్తించారు. రేవ్ పార్టీలో ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పేరుతో పాస్ ఉన్నవారు కారు సైతం లభ్యమయ్యాయి. ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ సినీ ప్రముఖులు ఎవరు అన్న విషయం మాత్రం ఎప్పటికీ ఎవరికి బయటికి రాలేదు. ನೋಡ್ತಾ ಇರಬಹುದು ಈಗ ವಿಜುವಲ್ಸ್ ನಲ್ಲಿ ಅಧಿಕಾರಿಗಳು ಪರಿಶೀಲನೆ ಮಾಡ್ತಾ ಇದೇ ಕಾರಣದಲ್ಲಿ ಅವರು ಕಳೆದ ಕೆಲವು ವರ್ಷಗಳಿಂದಲೂ ಕೂಡ ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ಒಂದು ರೇವ್ ಪಾರ್ಟಿ ನಡೀತಾ ಇದೆ. ಏನು ಹೈದರಾಬಾದ್ ಮೂಲದಿಂದ ಜನರು ಬಂದಿರ್ತಾರೆ ಕೂಡ ಒಂದು MDM ಮಾತ್ರ ಇದೆಯಾ